హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అల్లం పచ్చడి అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. అంతేకాకుండా ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా దీని ప్రాసెస్ అనేది మనం చూసేద్దాం ఇప్పుడు. ఓకే, ముందుగా నేను బాండీ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఇవి టేస్ట్ బాగుంటాయి కదా అవి. తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, అవి 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. అలాగే మినపప్పు, మీకు చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే నల్ల మినపప్పు ఉంటుంది అది కూడా వేసుకోవచ్చండి. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి చట్నీ అనేది, ఈజీగా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. ఓకేనా, ఇదంతా కూడా మనకు బాగా ఫ్రై అయింది కదా. ఇందులో మనం ఇప్పుడు ఒక 50 గ్రాముల అల్లం అండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను, పైన పీల్ అంతా తీసేసి. ఇవి ఒక 50 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుందామండి మనం. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ అల్లం పచ్చడి అనేది చాలా రకాలుగా చేస్తారండి. దీన్ని ఎండబెట్టుకొని చేసుకుంటారు, అదొక పద్ధతి. ఇది కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే 50 గ్రామ్స్, ఒక 50 గ్రాముల ఎండుమిర్చి కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా సమానమైన కొలతలతో తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇదంతా ఫ్రై చేసుకుందాం మొత్తం. చూసారు కదా, కొంచెం కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా. ఇవి మనం కొంచెం చల్లారనిద్దామండి. దీన్ని చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇందులోనే నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో నేను తొక్క తీసేసి వేసుకోండి, అలాగైతేనే బాగుంటుంది. తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని ఒక 50 గ్రామ్స్ చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, మన వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే మనకు గుజ్జు అనేది వచ్చేస్తుంది ఈజీగా. అది ఒక 50 గ్రామ్స్ అది కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా మీరు యాడ్ చేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఇదంతా కూడా. అలాగే దీంట్లో వేడి నీళ్ళ పోసుకుని మాత్రమే గ్రైండ్ చేసుకోండి. చన్నీళ్ళు పోస్తే కనుక మనకి నిల్వ ఆగదండి పచ్చడి అనేది. అలాగే ఇందులోనే బెల్లం కూడా ఒక 50 బెల్లం అయితే మనం 50 గ్రామ్స్ తీసుకోవచ్చండి, లేకపోతే ఎక్కువైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ టేస్ట్ బట్టి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.